ఫోర్త్ సస్టైనబుల్ సిటీ గురించి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది, కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. సో అది ఒకవేళ అమలు చేస్తే ఎన్ని వేల ఎకరాల్లో అమలు చేసే అవకాశం ఉంది? అసలు దాని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా? కేసీఆర్ గారి హయాంలో పాత గవర్నమెంట్ ఉండేటప్పుడు ఫార్మాసిటీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అవును. ఫార్మాసిటీ 19,330 ఎకరాల్లో డిక్లేర్ చేశారు. అందులో దాదాపు ఆయన సీఎంగా ఉన్నంతకాలం 11-12 ల్యాండ్ పూలింగ్ అయిపోయింది ఎకరాలు. ఓకే. అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ రివర్స్ అయ్యి అక్కడ డౌన్ గవర్నమెంట్ కొలాప్స్ అయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. జనరల్గా మీరు చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రకరకాల మంది సీఎంస్ అయ్యారు. రోసయ్య గారు, కేసీఆర్ గారు, అందరూ కూడా పాత గవర్నమెంట్ పాలసీ 90% ఫాలో అయ్యారు. ఒక్క ఏపీ కేసులో కొద్ది తేడా వచ్చింది, రివర్స్ అయింది. ఇక్కడ కూడా ఈయన ఫాలో అవుతున్నారు. కానీ ఈ ఫార్మాసిటీ అనేది ఆయనకి నచ్చని ప్లే ఏంటంటే పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది పడతారు. ఓకే. అందుకని ఆ ఫార్మాసిటీ సిటీని దూరంగా పెడదామని ఒక మంచి ఆలోచన చేశారు. కానీ అప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ శాంక్షన్ అయిపోయినాయి. ల్యాండ్ పూలింగ్ ఓనర్స్ అందరూ అక్కడ సెటిల్ అయ్యారు. పెద్ద ప్రాజెక్ట్ అది. 3,000 ఎకరాలు జస్ట్ కమ్యూనిటీ ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి ఇల్లులు కడతా ఉన్నారు. అట్లనే ఆ ఫార్మాసిటీలో చేసిన ఎంప్లాయీస్కి ఒక గేటెడ్ కమ్యూనిటీ, అట్లాంటి మంచి స్టెప్స్ వచ్చాయి. అయితే ఈయన దాన్ని కొద్దిగా మార్చి ఫస్ట్ ఏమన్నారు, రద్దు చేస్తున్నాం అన్నారు. అక్కడ కొద్దిగా కస్టమర్ ఇన్వెస్టర్ కొద్దిగా బ్యాక్ వెళ్ళాడు. తర్వాత షిఫ్ట్ చేస్తున్నాడు, కొద్దిగా బెటర్. తర్వాత 2 కాదు, ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజెస్ మొత్తం స్టేట్ చుట్టూ